మన భారతదేశ పటాన్ని మన కళ్ల ముందే పూర్తిగా మార్చేగల ఒక అధికారముందని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, అలాంటి పవరుంది. అదే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3. మరి దాని కథేంటో ఈరోజు వివరంగా చూద్దాం. ఒక సూటి ప్రశ్న. ఒక రాష్ట్రం పర్మిషన్ లేకుండా పార్లమెంట్ దాని సరిహద్దుల్ని చెరిపేయగలదా? అసలిది సాధ్యమేనా? ఈ ఒక్క ప్రశ్న చాలు మన దేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవటానికి. ఆ ప్రశ్నకు సమాధానం అవును, ఖచ్చితంగా చేయగలదు. పార్లమెంటుకు ఇంతటి అసాధారణమైన అధికారాన్నిచ్చేదే ఆర్టికల్ 3. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం, ఉన్న రాష్ట్రాల ఏరియాలను, సరిహద్దులను మార్చడం, చివరికి పేరును కూడా మార్చేయగలదు. మరిదంతా ఎలా జరుగుతోందో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. చూడండి, ఈ ఆర్టికల్ 3 అనేది పార్లమెంట్ చేతిలో ఒక పవర్ఫుల్ టూల్ కిట్ లాంటిది. అందులో 5 ముఖ్యమైన అధికారాలున్నాయి. వాటితో ఇండియా మ్యాప్ని ఎలా కావాలంటే అలా మార్చేయొచ్చు. అవేంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం. సో పవర్ నంబర్ 1, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద రాష్ట్రాన్ని 2గా విడగొట్టొచ్చు, లేదా కొన్ని ప్రాంతాల్ని కలిపి ఒక కొత్త రాష్ట్రాన్ని సృష్టించొచ్చు. ఇక రెండవది, ఏ రాష్ట్రం ఏరియా అయినా పెంచగలగటం. అంటే పక్క రాష్ట్రంలోనే కొంత భాగాన్ని తీసి మరో రాష్ట్రానికి కలపొచ్చు అనమాట. మూడవది, పెంచడమే కాదు, తగ్గించునోవచ్చు. అంటే ఒక రాష్ట్రం యొక్క విస్తీర్ణాన్ని తగ్గించే అధికారం కూడా పార్లమెంటుకు ఉంటుంది. నాలుగవది, రాష్ట్రాల సరిహద్దులను మార్చడం. సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రాల మధ్య ఉన్న బౌండరీ లైన్స్ని పార్లమెంట్ మళ్లీ గీయగలదు. ఇక ఫైనల్గా 5వ పవర్, ఒక రాష్ట్రం పేరును మార్చడం. ఇది కేవలం భౌగోళిక మార్పు కాదు సుమా, ఒక రాష్ట్రం యొక్క ఐడెంటిటీని, దాని గుర్తింపునే మార్చేయగల శక్తివంతమైన అధికారమిది. సరే, ఈ 5 అధికారాలు చూశాం కదా. ఇంత పవర్ ఉంది, బానే ఉంది. కానీ అసలీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఒక బిల్లు ఒక కొత్త సరిహద్దుగా ఎలా మారుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్లో ముఖ్యంగా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి సిఫారసు తప్పనిసరి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆ బిల్లును ఏ రాష్ట్రాన్నైతే ఇది ప్రభావితం చేస్తుందో ఆ రాష్ట్ర శాసనసభకు అభిప్రాయం కోసం పంపుతారు. వాళ్ళు ఒక ఫిక్స్డ్ టైంలో తమ అభిప్రాయం చెప్పాలి. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రాష్ట్రం చెప్పిన అభిప్రాయాన్ని పార్లమెంట్ అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా రిజెక్ట్ కూడా చెయ్యొచ్చు. ఫైనల్గా పార్లమెంట్లో ఒక సింపుల్ మెజారిటీతో ఆ బిల్లు పాస్ అయితే చాలు, ఇకది చట్టమే. ఈ మొత్తం ప్రాసెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, రాష్ట్రమిచ్చే అభిప్రాయానికి ఎలాంటి విలువ ఉండదు. దానికి పార్లమెంట్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. దీని అర్థం ఒకటే, రాష్ట్రాల విషయంలో ఫైనల్ డెసిజన్ పార్లమెంట్దే. సరే, ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన లీగల్ డీటెయిల్స్ చూద్దాం. ఇది అర్థమైతే ఈ అధికారం ఎంత పవర్ఫుల్ అనేది మనకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ ఉంది. అదే ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 మధ్య ఉన్న తేడా. చూడండి, ఆర్టికల్ 2 ఏమో బయటి దేశాల భూభాగాలను ఇండియాలో కలపడం గురించి చెబుతుంది. కాని ఆర్టికల్ 3 ఆల్రెడీ ఇండియాలో ఉన్న రాష్ట్రాలను రీఆర్గనైజ్ చేయడం గురించి మాత్రమే చెబుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకటి బయటనుంచి లోపలికి, ఇంకొకటి లోపల లోపలే. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఒక రాష్ట్రం రూపురేఖల్నే మార్చేసే ఈ బిల్లు ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు. అవును, ఇది కేవలం ఒక ఆర్డినరీ బిల్, ఒక సాధారణ బిల్లు మాత్రమే. అంటే దీన్ని పాస్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు. సాధారణ బిల్లు అన్నాం కదా, అంటే అర్థమేంటంటే దీన్ని పాస్ చేయడానికి పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ అస్సలు అవసరం లేదు. కేవలం సింపుల్ మెజారిటీ, అంటే సభలో హాజరై ఓటు వేసిన వాళ్లలో సగం కన్నా ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే చాలు. ఈ ప్రాసెస్ని ఇది ఎంత ఈజీ చేస్తుందో ఆలోచించండి. ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఈ ఆర్టికల్ 3ని వాడినప్పుడు అసలు ఏం జరిగింది, మన దేశపటం ఎలా మారిపోయిందో కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. మనకు బాగా తెలిసిన ఉదాహరణలే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, 2000 సంవత్సరంలో ఒకేసారి 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. బీహార్ నుంచి ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే, 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడింది. ఇవన్నీ ఆర్టికల్ 3 పవర్కి ప్రత్యక్ష సాక్ష్యాలు.
కేవలం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడమే కాదు, పేర్లను కూడా మార్చారు. ఒకప్పుడు బొంబాయి రాష్ట్రం మహారాష్ట్రగా మారింది. మద్రాస్ రాష్ట్రం కాస్త తమిళనాడు అయింది. ఇంకా రీసెంట్గా ఒరిస్సా పేరు ఒడిషాగా మారింది. చూసారా, ఇది భూభాగాన్నే కాదు, ఒక రాష్ట్రం గుర్తింపును కూడా మార్చగలదు. సో ఇదంతా చూశాక మనకేమర్థమవుతోంది? ఈ ఆర్టికల్ ప్రాముఖ్యత ఏంటి, దీని వెనుక ఉన్న అస్సలు విషయమేంటో ఫైనల్గా చూద్దాం. ఈ రోజు మనం నేర్చుకున్న కీలకమైన విషయాలు ఏంటంటే, ఫస్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో పార్లమెంటుదే ఫైనల్ వర్డ్. సెకండ్, దీనికి రాష్ట్రం అంగీకారం అస్సలవసరం లేదు. థర్డ్, ఈ మొత్తం ప్రాసెస్కి సింపుల్ మెజారిటీ చాలు. అండ్ ఫోర్త్, ఈ రోజు మనం చూస్తున్న ఆధునిక భారతదేశ పటాన్ని రూపొందించింది ఈ అధికారమే. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. రాష్ట్రాల సరిహద్దులను ఇంత సులభంగా తిరిగి గీయగల అధికారం పార్లమెంటు చేతిలో ఉండటం మన దేశ సమాఖ్య స్ఫూర్తిని, అంటే ఫెడరల్ స్పిరిట్ని బలపరుస్తుందా లేక బలహీనపరుస్తుందా? దీని గురించి ఆలోచించండి.